ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రైరేశ్వర బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? మేము కూడా మీ యొక్క ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి చాలా బాగున్నాం. మీరందరూ కూడా అన్ని విషయాల్లో బాగోవాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మంచిది. ఈ మధ్యకాలంలో ఖాళీగా లేని మూలాన వీడియోస్ కూడా నేను మీకు అందించలేకపోయాను. ఏదేమైనా లైవ్ ఇస్తున్నాను, రోజు విడిచి రోజు లైవ్ ఇస్తున్నాను. దేవుని పిల్లలారా, లైవ్కి చాలా మంది బిడ్డలు వస్తున్నారు, వారి యొక్క అవసరతలు తెలియజేస్తున్నారు. మంచిది. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి మీకు తెలియచేయాలని, దానికోసం మీరు అందరు కూడా మరి ప్రార్థన చేయాలని మరి ముఖ్యంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి అదేమనగా, సనాతన అనే పేరు పెట్టుకుని ఆ ఛానల్ నడిపిస్తున్నా గోపి గారని ఒక ఆయన ఉంటారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను అంటే ఈ సిచ్యువేషన్ జరిగి ఒక 5 రోజులు అవుతుందిలేండి, 5-6 రోజులు అవుతుంది. నేను ఒక రోజు లైవ్ ఇచ్చాను. లైవ్ ఇస్తే ఆ లైవ్లో మధ్యాహ్న కాల సమయంలో లైవ్ ఇచ్చినప్పుడు ఆ లైవ్లో హైందవ సహోదరుడు ఒకడు వచ్చి తను ప్రశ్నలు అడిగాడు. నేను వాటికి సమాధానం చెప్పాను. నేను కూడా ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేక నా వీడియో ఏం చేశాడంటే ఆ సనాతన గోపి శాన అనే ఛానల్లో పెట్టాడు. ఆ గోపి గారు ఏంటంటే అసలు శాన అని పేరు పెట్టుకున్న ఆ పదానికి అర్థవంతంగా ఉంటూ ఉన్నాడు అతను. కాబట్టి దాని విషయంలో ఆ వీడియో చూసాయన ఆ గోపి అనే అతను నాకు ఫోన్ చేశాడు. ఆ సాయంత్రం చేశాడు. చేసి 2-3 ప్రశ్నలు అడిగారు. నేను వాటికి సమాధానం చెప్పాను. అయితే 2-3 ప్రశ్నలు అడిగారైనా నేను సమాధానం చెప్పాను. మిగతా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, నేను సమాధానం చెప్పేలోగా నన్ను అసలు మాట్లాడనివ్వకపోగా బూతులు పంచాంగం మొదలుపెట్టాడు. ఇప్పుడు దేవుని పిల్లలారు, మీరు గమనించాలి. ఈ వీడియో హైందవ సహోదరులు చూసినా కూడా, గోపి గారు మీరు చూసినా కూడా నేను ఒకటే అంటా, మీ పోరాటం మీది, మా పోరాటం మాది. ఓకేనా? సరే. ఈ పోరాటంలో ఇరువురు వ్యక్తులు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నలు పూర్తయిపోయిన తర్వాత సమాధానం చెప్పే వ్యక్తికి మనం అవకాశం, సమయము ఇవ్వాలి. ముందు అది మీరు తెలుసుకోవాలి. గోపి గారు, ఈ వీడియో మీ దగ్గరికి వస్తాను కంపల్సరీగా. ముందు ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నలు పూర్తయిపోయిన వెంటనే సమాధానం ఇవ్వాలి కదా, అవతల వాళ్ళకి సమయం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మనము మేము అడిగిన దానికి సమాధానం రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తే అది రాదు. ముందు అది తెలుసుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలారు, మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే, నాకు ఇతను సమయం ఇవ్వకపోగా అతను అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను ఆగు అనేలోగా అతను బూతులు పంచంగం ఎంత ఘోరంగా మొదలుపెట్టాడో ఒకసారి మీరు విని సనాతన గోపి శాన్ అంట ఆ ఛానల్ నడిపిస్తున్నారు. డైలీ లైవ్ పెడతారు ఆయన. మొన్న ఒకసారి చూసాను, ఆయన ఫోన్ చేసిన తర్వాత నాకు ఆయన ఛానల్ లింకు ఒకరు పంపించారు. నేను అంతకుముందు చూడలేదు, పేరైతే విన్నాను కానీ చూడలేదు. అయితే మొన్నటి కాల సమయంలో చూడడం జరిగింది. ఇక ఆ లైవ్లో ఇష్టం వచ్చినట్లు అనమాట. మరి పుణ్యస్త్రీ అయినా, మరి పరిశుద్ధురాలైన కన్యకైన మరియమ్మ గారిని, లోకరక్షకుడైన క్రీస్తుని, అతి పరిశుద్ధుడైన ఆ యొక్క ప్రభుని ఇష్టం వచ్చినట్లు అనమాట అదే పని కట్టుకుని కొన్ని లక్షల మంది ఒక సేనగా తయారయ్యి క్రీస్తుని ఎంతగా దూషిస్తూ, అలా ఎందుకు మీరు దూషిస్తున్నారని ప్రశ్నించిన వాళ్ళని పచ్చిబూతులు తిడుతూ వారి యొక్క ఉజ్జీవాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు.
ఆ యొక్క దాన్ని ఏమంటారు, పునాది వేసుకున్నారు వాళ్ళు. ఆ రకంగా ముందుకెళ్తుంది. కాబట్టి ఇక నేను వీడియో అంటే ఎక్కువగా లెంత్ నేను ఇవ్వను గాని మీరు వినండి. ఆయనతో నేను మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పలేక, ఆయన అడిగిందని నేను చెప్తుంటే ఓర్వలేక బూతుల పంచంగం ఎలా మొదలు పెట్టాడో ఒకసారి మీరు వినండి. పరిశుద్ధుడు. హల్లెలూయా. మీరు విన్నారు కదండి దేవుని పిల్లలారా, అతనంత ఘోరాతి ఘోరంగా అలసిపోయి ఆపే వరకు కూడా మరి నేను స్తుతి చెప్పాను. ఎందుకంటే మనకి లేవు కదా రైట్స్. ఎదుటివారిని తిట్టడం కానీ, లేకపోతే బూతులు మాట్లాడడం కానీ, పొరుగువారిని హింసించటం కానీ మనకి మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నేర్పించలేదు కదా. ఆ ఆడియో అంతా విన్నారు కదా మీరు. ఒక బూతు మాట కూడా ఇంకెదురు చెప్పలా. ఇంకా దేవుని స్తుతించటం తప్పితే వేరే దారి లేదు. ఇంకా అందుకనే అలాగా మరి శ్వాస ఆడకుండా స్తుతి చెప్పాల్సి వచ్చింది. అతను ఆగిపోయాడు. మరలా ఫోన్ చేశాడు. మరలా ఫోన్ చేసి మరలా ఇష్టానుసారంగా మాట్లాడారు. చాలా ఆడియో కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు గోపి గారు నేను ఒక మాట అడుగుతున్నాను. మీరు పూర్తిగా మాట్లాడిన ఆడియో పెట్టండి. నిజంగా మీరు ఏ విషయాలు అయితే మాట్లాడారో, మీరు ఏమేమి మాట్లాడుతున్నారో ఆ ఆడియో పెట్టండి. పూర్తి వీడియో ఇది పెట్టారా మీ ఛానల్లో? పెట్టలేదు.
3 వీడియోస్ చేశారు మీరు నా వాయిస్ మీద, నాకు పంపించారు. మీ వాళ్ళు ఎవరో పంపించారు. నేను విన్నాను. నాకు బిజీగా ఉండటం వల్ల నేను స్పందించలేదు. మీరు ఇలా ఈ రీతిగా తిట్టులు పెట్టారా? మరి నేనైతే 3 వీడియోస్లో నేను వినలా, కాల్ రికార్డింగ్లో నేను వినలేదు. మీరు మరలా తర్వాత పెట్టారేమో మీ ఛానల్లో. గోపి వినాలి. నువ్వు ముందు ఎవరికైనా నువ్వు ఫోన్ చేసినా, నీకెవరైనా చేసినా, ముందు ప్రశ్నించిన వ్యక్తి సమాధానం ఇచ్చే వ్యక్తి తత్వాన్ని మీరు గ్రహించాలి. అప్పుడే ఏ విషయమైనా తేలుతుంది. నీ దగ్గర సమాధానం లేకపోతే బూతులు తిట్టడం లంకించుకుంటున్నావు. మేము తిరిగి తిట్టలేం. నీకు ఇది అలవాటైపోయింది బాగా. ఎప్పటి నుంచో నీ పేరు విన్నాను, కానీ నీలా ప్రవర్తించడానికి మాకు కుదరదు. ఎందుకంటే మాకు ఒక శాసనము, ఒక లేఖనము ఉంది. నువ్వేదైతే భూతి గ్రంథం అని చెప్తూ ఉన్నావో, అది ఆ పవిత్ర గ్రంథం మమ్మల్ని అడ్డంగా ఆపుతూ ఉందన్నమాట. ఏ విషయంలోనైనా లేకపోతే మీరు తిట్టినట్టు లేదా మీరు మాట్లాడటము పెద్ద పని కాదు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని మేము అంగీకరించి క్రీస్తుని మేము ఆరాధిస్తూ ఉన్నామో, ఆ తత్వాన్ని బట్టి, ఆయన గుణగణాలను బట్టి నీలాగా నేను ప్రవర్తించలేకపోయినా ఆ రోజు. ఎంత విన్నారు కదా దేవుని పిల్లలారా, ఎంత దారుణంగా ఆ పవిత్రమైన పుణ్యస్త్రీ అయిన మేరీని, అలాగే క్రీస్తుని, ఆ బూతులు విన్నారా మీరు? ఎవరైనా క్రైస్తవులు, పాస్టర్ గారు గాని, సువార్థికులు గాని, పాస్టమ్మ గారు గాని మీ దేవీ దేవతలను ఆ బూతులు తిట్టినట్లు ఎప్పుడైనా చూసారా? సువార్త ప్రకటించుకుంటూ రోడ్డమ్మట వెళ్ళిపోతారే తప్ప క్రైస్తవులు అనబడిన వారు. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా, మా గ్రంథంలో మేము ఆరాధిస్తున్న దేవుడు చెప్పిన రీతి ప్రకారంగా దోవంబట వెళ్ళిపోతూ ఉంటారు సువార్త ప్రకటిస్తూ. అంతే తప్ప ఎవరింటికి వెళ్ళి బలవంతంగా చేయబెట్టుకుని మా క్రీస్తుని నమ్ముకోండి, నమ్మకపోతే బాగోదు, నరకానికి వెళ్ళిపోతారు ఎవరినైనా బలవంతం చేస్తున్నట్లుందా? నేను అందుకే ఫోన్లో కూడా అన్నాను, అలాంటి వీడియోస్ ఏమన్నా క్లిప్స్ ఉంటే పెట్టండి, వాళ్ళు ఎవరో కనుక్కుని వాళ్ళతో మాట్లాడతామని కూడా చెప్పాను నేను. ఒక పద్ధతి విధానం లేకుండా ఒక ఆడపిల్లతో, భారతదేశంలో స్త్రీకి ఎంతో వాల్యూ ఇస్తారు, కానీ అసలు నీకు మరలా దాన్ని ఏమంటారు, భారతదేశంలో ఆడపిల్లని అసలు ఎవరైనా కూడా ఎంత చక్కని రీతిలో గౌరవించి మాట్లాడి విషయం ఏంటో తెలుసు. నువ్వెక్కడ మనిషివయ్యా బాబు? ఆ బూతులేంటి, ఆ లోకం ఏంటి అసలు? ఇదేనా నీ సనాతన ధర్మము? లేదా నువ్వు సనాతన అని ఛానల్ పెట్టుకున్నావే, అది నీకు నేర్పిస్తుంది అలాగా? కొంచెమైనా ఇంగిత జ్ఞానం అవసరం లేదా మీకు? గోపి, నిన్నే ఈ వీడియో చూస్తే నిన్నే అడుగుతున్నాను నేను. తప్పుది. నీ దగ్గర సబ్జెక్ట్ ఉందా? నాకు నేర్పించు. నాకు తెలియలేని విషయం నిన్ను అడిగాను అనుకో, నేర్పించటం నేర్చుకో. అంతేగాని కొన్ని 100 మందిని ఏర్పాటు చేసేసుకుని ఎవరైతే నిన్ను ప్రశ్నించారో వాళ్ళ మీద దాడి చేయటం కాదు. అది తత్వం అనిపించుకోదు. అది జ్ఞానవంతుడికి ఉండాల్సిన లక్షణమే కాదు. నీకు తెలుస్తుందో లేదు? నీకు అర్థమవుతుందా? ఈ వీడియో చూసిన తర్వాత నాకు రిప్లై పెట్టండి. ఇంకా నేను మాట్లాడతా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఏదైనా విషయం ఉంటే మాట్లాడు. ముందు వినటం నేర్చుకో. వినవు, నాకు బైబిల్ అంతా తెలుసు అంటావు. నువ్వు ప్రశ్నించేదానికి మేము సమాధానం ఇప్పుడు ఫోనే చేసి మాట్లాడుతున్నాను. మళ్ళా మీకు గుర్తుపెట్టుకోండి గోపి, నువ్వేంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఫోనే చేసి నీతో మాట్లాడతాను నేను, కానీ నువ్వు మాట్లాడినవు. అందుకే వీడియో విన్నావు అనుకో, అప్పుడు మరలా నువ్వు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. నన్ను వీడియో మిస్ అవ్వకుండా విను. ముందు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పకపోతే అప్పుడు అడుగు. ఆగాలి. నువ్వు ఒక మాట నువ్వు అడిగిన తర్వాత సమయము ఎదుటి మనిషికి ఇవ్వాలి. ఇవ్వవు. చెప్పలేదు, నేను అడిగినట్లు చెప్పలేదు, చూడండి అని రికార్డింగ్ పెట్టేస్తున్నా వీడియో ఛానల్లో.
నేను అడుగుతున్నాను చెప్పలేదు, నేను ఎరగపొడి చేశాను చూడండి అని అంటే కింద కామెంట్లు ఎంత ఘోరంగా ఉంటున్నాయి అనుకున్నారు. అయ్యో ఎరగ తీసేసావన్నా, అలా చేసేసావు, అందులో సత్యము మనస్సాక్షి తెలుసు. అయ్యి బాబు అతను కొట్టేసావన్నా, నోరు ముయ్యించేసావన్నా. ఏం నోరు ముయించు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, నువ్వు అడిగిన దానికి సమాధానం వినకుండా ఏమి ఎరగదీసావు నువ్వు అసలు? ఆ కామెంట్లు కింద కూడా చదివినప్పుడు ఎంత దారుణంగా పెట్టారు వాళ్ళు కూడా. నువ్వు పిహెచ్డి చేసావు బూతులు తిట్టడంలో. నువ్వు పిహెచ్డి, నీతో ఎవ్వరు సరితూగరు ఈ భారతదేశంలో బూతులు తిట్టే విషయంలో. సిగ్గుండాలి కొంచెమైనా, తెలుసా సంగతి నీకు? కొంచెమైనా సిగ్గుండాలి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత తీరు విధానం ఉండాలి. మాట విషయంలో కానివ్వు, మరి మన ప్రవర్తన విషయంలో కానివ్వు. మనము అన్ని బాగున్నా మంచి భారతదేశంలో పుట్టాం. ఆ మాత్రం ఇంక చదువుకుంటున్నావుగా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? చూడు, వీడియో చూసి నాకు రిప్లై పెట్టు. నువ్వు ఫోన్ చేసినా కూడా గోపి ఒకటే చెప్తాను నీకు, సమయం ఇస్తేనే నేను ఫోన్ మాట్లాడతా. నువ్వు అడిగిన దానికి నేను చెప్తాను సమాధానం, నువ్వు ఆగాలి. నేను అడిగిన దానికి నువ్వు చెప్పే వరకు నేను ఆగాలి. నీకు అర్థమైందా గోపి? నువ్వు అడిగిన దానికి నేను చెప్తాను, నువ్వు ఆగాలి. ఫోన్ చేసినప్పుడు నువ్వు అడిగేదానికి నేను చెప్పే వరకు కూడా, నువ్వు నాకు వివరం ఇచ్చే వరకు కూడా నేను ఆగాలి. అర్థమైందా గోపి నీకు? దేవుని పిల్లలారా, మీరు గమనించండి, ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారయ్యాడు. ఇతన్ని మరి ఎవరైనా క్రైస్తవ నాయకులు ప్రశ్నించారో లేదో నాకు తెలియదు ఇప్పటికొచ్చి. మరి లేకపోతే ఎందుకులే అని వదిలేసినట్టున్నారు. అంతకుముందు నేను పేరు విన్నాను కానీ ఇక ఎందుకులే, నేను కూడా ఏం పట్టించుకోవాలి. నేను పరిచర్యలో కొనసాగిపోతూ ఉన్నాను. ఆ రోజు కూడా నేను మాట్లాడడానికి గల కారణము, ఆ వ్యక్తి ప్రశ్నించాడు కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాను. కాబట్టి మీరు గమనించి ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.